హే ఫ్రెండ్స్, హరి హియర్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ టెక్ గ్యాడ్జెట్స్. మనం ఈరోజు అయితే మన ఛానల్లో కాస్ట్ లిస్ట్ అన్బాక్సింగ్ అయితే చూద్దాము. బాగా కాస్ట్ లిస్ట్. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే టటాన్ ఇదనమాట. ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి యాపిల్ M1 మ్యాక్బుక్ ప్రో. సో యాపిల్ అయితే మనకి లాస్ట్ ఇయర్ అక్టోబర్లో రిలీజ్ చేసింది ఈ మోడల్స్. అండ్ వచ్చేసరికి ఏంటంటే స్పెషాలిటీ యాపిల్ వాళ్ళ ఓన్ ప్రాసెసర్తో అయితే రిలీజ్ చేసింది, సిలికాన్ చిప్. సో ఇది వచ్చేసరికి మనకి ఎలా ఉంటుందంటే ఆ చిప్ వచ్చేసరికి వాళ్ళు క్లెయిమ్ చేస్తుందంటే చాలా ఫాస్ట్ ఉంటుందని చెప్తున్నారు వెన్ కంపేర్ టు ఇంటెల్ ప్రాసెసర్స్. సిన్స్ మనకి తెలుసు కదా యాపిల్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఇంటిగ్రేషన్ ఎలా ఉంటుందని చెప్పి. సో ఇదైతే మనకి ల్యాప్టాప్స్లో ఫస్ట్ స్టెప్ అని చెప్పొచ్చు. అంటే మనకి మొబైల్స్లో ఆల్రెడీ చూసాము ఎంత బాగా వర్క్ అవుతుంది అని చెప్పి. సో ఇప్పుడు వీటిని వాళ్ళు ల్యాప్టాప్స్ కూడా ఎక్స్టెండ్ చేశారు. సో మనం ఈరోజు ఏం చేద్దామంటే దీన్ని అన్బాక్స్ చేసేసి దీన్ని స్వెటప్ అయితే చేద్దాము. అండ్ దీని తర్వాత దీన్ని అయితే యూజ్ చేస్తాను. యూజ్ చేసేసి నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని అయితే మీతోటి షేర్ చేసుకుంటాను. సో ఆ వీడియో చూడాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు అయితే ఏం చేద్దామంటే ఫస్ట్ మనము దీన్ని అన్బాక్స్ చేసేసి దీన్ని అయితే క్విక్గా సెటప్ చేసేద్దాము. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో మనకి మ్యాక్బుక్ ప్రో బాక్స్ చూసుకుంటే ఇలా అయితే ఉంటుంది. అండ్ బాక్స్ మీద అయితే మనం చూడొచ్చు కదా మనకి ల్యాప్టాప్ ఎలా ఉంటుందని చెప్పి దాని ఇమేజ్ అయితే మెన్షన్ చేశారు, చూపించారు. ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకి మ్యాక్బుక్ ప్రో అని రాసింది. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే యాపిల్ సింబల్ ఉంది. అండ్ ఇటు సైడ్ కూడా మ్యాక్బుక్ ప్రో. అండ్ ఇటు సైడ్ కూడా చూసుకుంటే మనకి యాపిల్ సింబల్ ఉంది. డిజైన్ బాక్స్ అయితే చాలా సింపుల్ మినిమలిస్టిక్గా ఉంటుంది యాపిల్ ప్రోడక్ట్స్ అన్నిటికీ కూడా. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి కొన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. లైక్ ఈ మోడల్ వచ్చేసరికి 8GB మోడల్ అంటే 8GB ర్యామ్ అండ్ 512GB SSDతో వస్తుంది. అండ్ ఇక్కడైతే మనకి ప్రైస్ డీటెయిల్స్ ఆ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి. ఇది ఆల్మోస్ట్ మనకి సమ్వేర్ అరౌండ్ 1,40,000 వరకు అయితే పడుతుంది. అండ్ బాక్స్ అయితే మనకి అన్బాక్సింగ్ అయితే చాలా వెరీ మచ్ సింపుల్. మనం ఏంటంటే జస్ట్ బాక్స్ ఓపెన్ చేయడమే. బాక్స్ ఓపెన్ చేసి ఎందుకంటే మనకి ఇవి ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా కాస్ట్లీ ప్రోడక్ట్స్ కాబట్టి మనం ఎక్కడ తీసుకున్నా కానీ కంపల్సరీ షోరూంలోనే బాక్స్ ఓపెన్ చేయమంటారు. ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే వాళ్ళకి చేంజ్ చేయడానికి ప్రాబ్లమ్ అంటే ఈజీగా ఉంటుందని. లేకపోతే మళ్ళీ మనము సర్వీస్ సెంటర్ సైడ్ అయితే తిరుగుతూ ఉండాలి కాబట్టి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ప్యాకింగ్ అయితే ఇలా సింపుల్గా కవర్లు అయితే వచ్చేది. ల్యాప్టాప్ అయితే మనకి ఇక్కడ చెక్ చేయొచ్చు కదా. ల్యాప్టాప్ అయితే చూడడానికి మనకి ఇలా నీట్గా కవర్లు అయితే ప్యాక్ చేసి అయితే వస్తుంది. అండ్ దీంతోపాటు ల్యాప్టాప్ పక్కన పెట్టుకుంటే మనకి దీంతోపాటు మనం చూసుకుంటే ఇక్కడైతే మనకి USB Type-C to Type-C కేబుల్ ఇదైతే ప్రొవైడ్ చేస్తారు. మంచిగా లాంగ్గానే ఉంటుంది ఇదైతే. అండ్ దాంతోపాటు మనకి సేమ్ కొన్ని వారంటీ గైడ్ అండ్ బుక్లెట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దాంతోపాటు స్టిక్కర్స్, యాపిల్ స్టిక్కర్స్ అండ్ మ్యాక్బుక్ ప్రోది గైడ్ ఇట్లా కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే బాక్స్లో ప్రొవైడ్ చేశారు. ఇది పక్కన పెట్టేసుకుంటే మనకి ఇంకా ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఛార్జర్ వచ్చేసరికి మనకి ఇది 61W USB పవర్ అడాప్టర్. సో మనకి ఇదైతే 61W వరకు అయితే పవర్ డెలివరీ అయితే చేస్తారు. సో మనం దీన్ని యూజ్ చేసి ల్యాప్టాప్ని అయితే ఛార్జ్ చేసుకోవచ్చు ఈజీగా. అండ్ ఇప్పుడు బాక్స్ పక్కన పెట్టేసుకుంటే మనకి అండ్ నెక్స్ట్ చూడడానికి మనకి ల్యాప్టాప్ ఉంది. ల్యాప్టాప్ అయితే ఫస్ట్ మనం దీనికి ఇచ్చిన కవర్ అయితే ఓపెన్ చేద్దాము. సో కవర్ ఓపెన్ చేస్తే మనకి ల్యాప్టాప్ అయితే చూడటానికి ఇలా మొత్తం గ్రే కలర్లో అయితే ఉంది. సింపుల్గా ఉంటుంది డిజైన్. మొత్తం మనకి మెటల్ ఫినిష్తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇలాగా 4 రబ్బర్ అయితే ఇచ్చారు. సో దట్ ఏంటంటే మనకి ఎక్కడైనా పెట్టుకున్నప్పుడు గ్రిప్ ఉండడానికి అండ్ దాంతోపాటు మనకి స్క్రాచెస్ పడకుండా. అండ్ సైడ్కి చూసుకుంటే మనకి ఇక్కడైతే 2 Type-C పోర్ట్స్ అయితే ఇచ్చారు. దీని నుంచి మనం ఏమైనా కనెక్ట్ చేసుకోవాలన్నా లైక్ ఎక్స్టర్నల్ మానిటర్స్ కానీ లేకపోతే పెన్ డ్రైవ్స్ ఏం కనెక్ట్ చేసుకోవాలి ఇక్కడ నుంచి కనెక్ట్ చేసుకోవాలి. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే అలానే కొన్ని మోడల్ డీటెయిల్స్ ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ ఎయిర్ వెంట్స్ అయితే ఇచ్చారు. ఇటు సైడ్ చూసుకుంటే మనకి ఇంకో సైడ్ 3.5mm జాక్ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి అయితే మనము హెడ్ఫోన్ జాక్స్ అలా ఏమన్నా కావాలంటే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఓపెన్ చేయగానే మనకైతే లోపలైతే స్క్రాచెస్ ఏం పడకుండా పేపర్ అయితే ఇచ్చారు. అండ్ ఓపెన్ చేయగానే ఇదైతే మనకి
బూటప్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. సో ఫస్ట్ టైం లోడ్ అవుతుంది కదా, అండ్ మనకి ఇదైతే మనకి సెటప్ స్క్రీన్. సో సెటప్ స్క్రీన్ మనం అయితే సెట్ చేసేసుకోవడమే, మనకి ఏమేమి కావాలి ఏంటని చెప్పి. సో జస్ట్ లైక్ నేను ఇంగ్లీష్ కావాలి కాబట్టి ఇంగ్లీష్ అని మెన్షన్ చేసుకుంటున్నాను నేను. సో ఫస్ట్ సెటప్ ప్రాసెస్లో మనకి లాంగ్వేజ్ అడుగుతుంది, దాని తర్వాత కంట్రీ డీటెయిల్స్ అడుగుతుంది, అండ్ ఆ రెండు ఇచ్చేసిన తర్వాత వైఫై అయితే కనెక్ట్ చేయమని అడుగుతుంది. మనం వైఫై పాస్వర్డ్ అయితే ఇచ్చేస్తే కనెక్ట్ అయిపోతుంది. మనకి వైఫై 6 అయితే సపోర్ట్ చేస్తుంది. సో మనం ఇక్కడ వైఫై పాస్వర్డ్ పెట్టేయగానే కనెక్ట్ అయిపోతుంది. దాని తర్వాత మనకి మైగ్రేషన్ అసిస్టెంట్ ఇన్ కేస్ మన డేటా మనం మూవ్ చేసుకోవాలంటే. దాని తర్వాత యాపిల్ ఐడి అడుగుతుంది. యాపిల్ ఐడి కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి సిస్టమ్ లాగిన్ అవ్వడానికి అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. సో మనకి ఇష్టం వచ్చిన నేమ్ తోటి అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో వన్స్ అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత మనకి కొన్ని ఎక్స్ప్రెస్ సెట్టింగ్స్ అడుగుతుంది. దాని తర్వాత స్క్రీన్ టైమింగ్ ఇవి అడుగుతుంది. అండ్ అవన్నీ అయిపోయిన తర్వాత మనకి సిరి అయితే యాక్టివేట్ చేయాలని అడుగుతుంది. ఇన్ కేస్ యాక్టివేట్ చేయమంటే అవి కొన్ని వర్డ్స్ అయితే ఇస్తుంది, సో దట్ మన వాయిస్ని రికగ్నైజ్ చేసి మ్యాచ్ చేయడానికి. సో వన్స్ సిరి సెటప్ అయిపోయిన తర్వాత మనకి టచ్ ఐడి అయితే అడుగుతుంది, అంటే నథింగ్ బట్ ఫింగర్ ప్రింట్. సో మన ఫింగర్ ప్రింట్ అన్లాక్ చేయాలంటే టచ్ ఐడి సెటప్ చేసుకోమని ఉంటుంది. ఆ సెటప్ అయిపోగానే వీఆర్ డన్ విత్ ద సెటప్ గైస్. సో మనకి ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ మ్యాక్ ఓఎస్ బిగ్ సర్తో రన్ అవుతుంది. అండ్ ఇక్కడ చెక్ చేయొచ్చు కదా 8 GB మోడల్ మెమరీ అండ్ యాపిల్ M1 చిప్ మీద అయితే రన్ అవుతుంది. సో మెయిన్గా ఇది లోపల హైలైట్ ఏంటంటే యాపిల్ M1 ప్రాసెసర్. మనకి ఇది వచ్చేసరికి ఏంటంటే సేమ్ మొబైల్ ప్రాసెసర్ లాగా 5 nanometer మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇందులో వచ్చేసరికి 8 core CPU ఉంటుంది, అండ్ దాంతోపాటు 8 core GPU కూడా ఉంది. సో దట్ ఏంటంటే మనకి ట్రాన్సాక్షన్స్ అయితే చాలా ఫాస్ట్గా ఉంటుంది, అంటే మనం ఏమన్నా ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు చాలా ఫాస్ట్గా ప్రాసెసింగ్ అవుతాయి. అండ్ దాంతోపాటు ఏఐ కూడా 16 core ఏఐ ఉంది. సో దట్ మనకి ఏఐ రిలేటెడ్ ఏమైనా థింగ్స్ యూస్ చేస్తున్నప్పుడు చాలా ఫాస్ట్గా అయితే ఉంటాయి, రికగ్నిషన్ అని కానీ ఏదైనా కానీ. అండ్ ఇవన్నీ కూడా మనకి టైట్లీ సాక్ అంటే సిస్టమ్ ఆన్ చిప్ దాని మీద బిల్డ్ చేశారు కాబట్టి వాటి మధ్యలో డేటా ట్రాన్స్ఫర్ కానీ లేకపోతే డేటా షేరింగ్ కానీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. దానివల్ల మనకి ఏంటంటే మన రెండరింగ్ చేసేటప్పుడు ఇలాంటి వాటిలో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసరికి మనకి క్వాడ్ హెచ్డి డిస్ప్లే. ఇక్కడ చెక్ చేయొచ్చు కదా మనకి రెజల్యూషన్. అండ్ దాంతోపాటు స్టోరేజ్ చూసుకుంటే మనకి 512 SSD అండ్ దీస్ ఆర్ నార్మల్ సపోర్ట్ థింగ్స్. సో ఇవన్నమాట. అండ్ మనము ఇంటర్ఫేస్ చూసుకుంటే మనకి ఇంటర్ఫేస్ iOS ఇంటర్ఫేస్ సపోజ్ మీకు ఐడియా ఉంటుంది, ఆల్మోస్ట్ అట్లానే ఉంటుంది. మనకి ఇక్కడ వైఫై చేసుకుంటే వైఫై ఇలా చూపిస్తుంది మనకి. అండ్ కంట్రోల్ సెంటర్స్ మనకి ఏవైతే iOSలో కంట్రోల్ సెంటర్ ఉంటుందో అలానే కంట్రోల్ సెంటర్ ఉంది. దాంతోపాటు ఇది వచ్చేసరికి మనకి నోటిఫికేషన్ బార్. సో మనకి ఏమైనా నోటిఫికేషన్ వస్తే ఇక్కడైతే చూపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఏం చేశారంటే ఐడెంటికల్గా ఉండాలని చెప్పి మనకి iOSలో ఎలా ఉందో సేమ్ అలాంటి ప్యాటర్న్ డిజైనే మనకి బిక్సర్లో కూడా ఫాలో అయ్యారు ఫ్రెండ్స్. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, యాపిల్ M1 మ్యాక్బుక్ ప్రో అన్బాక్సింగ్. అండ్ దీని ప్రైజింగ్ చూసుకుంటే అంటే మనకి ఏంటంటే ఇవి డిఫరెంట్ మోడల్స్లో అయితే లభిస్తుంది. లైక్ స్టార్టింగ్ వచ్చేసరికి 8 GB మోడల్ విత్ 256 GB స్టోరేజ్తో లభిస్తుంది. అండ్ దాని ప్రైస్ చూసుకుంటే మనకి అరౌండ్ 1,22,000 దాకా ఉంది, 23,000 దాకా ఉంది. అండ్ సేమ్ అలానే ఐదర్ మనం 16 GB కావాలన్నా తీసుకోవచ్చు, లేకపోతే 16 GB విత్ 512 తీసుకోవచ్చు, ఆర్ 8 GB విత్ 512 డిఫరెంట్ స్టోరేజ్ అయితే లభిస్తుంది. అప్పుడు మనకి 16 GB అండ్ 2 TB స్టోరేజ్ వరకు అయితే ఇవి మనకైతే అవైలబుల్ ఉన్నాయి. సో మన రిక్వైర్మెంట్ బట్టి అయితే మనం తీసుకోవచ్చు. అండ్ నేనైతే దీన్ని యూజ్ చేసి దీని లోపల నాకు ఏమేమి నచ్చాయి, ఏం నచ్చలేదు, ఏవి బెటర్ ఉంటే బాగుండు అనిపిస్తుందో నా ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ రివ్యూ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. సో ఆ వీడియో చూడాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిదైతే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఈస్ హరి సైనింగ్ ఆఫ్. సీ యూ నెక్స్ట్ వీడియో. స్టే హోమ్, స్టే సేఫ్. Bye bye.